హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నుంచి మనం ఆల్రెడీ ఇంగ్లీష్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది కదండి. లైక్ ఫస్ట్ 25 బిట్స్ అయితే ఆల్రెడీ కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు నెక్స్ట్ 25 బిట్స్ ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. సో నెక్స్ట్ లెట్స్ బిగిన్ అండి. సో 176th క్వశ్చన్ అండి. డోంట్ సిట్ ఇన్ ద గ్రాస్, ఇట్స్ వెట్. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్ ద గ్రాస్ అని వాడర్ అండి. ఆన్ ద గ్రాస్, మనం గ్రాస్ మీద కూర్చుంటాం కాబట్టి డోంట్ సిట్ ఆన్ ద గ్రాస్ అనేది కరెక్ట్గా మనకి సరిపోతుంది కాబట్టి ఆన్ అనేది రీప్లేస్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ వర్డ్ వచ్చి మనకి ఆన్ అనేది యూస్ చేయాలి. డోంట్ సిట్ ఆన్ ద గ్రాస్, ఇట్స్ వెట్. సో మనకి 176కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ అండి 177, ద గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద విన్నింగ్ ఆఫ్ ద ప్రైజ్. సో ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదండి. సో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గానే ఉంది. ద గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద విన్నింగ్ ఆఫ్ ద ప్రైజ్. సో మనకి ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గానే ఉంది కాబట్టి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకి నో ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 177కి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి సో 178, ఇక్కడ చూస్తే ద యాక్టర్ ఈస్ అవుట్ ఆఫ్ జైల్ అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ ఫ్రీ మ్యాన్ సిన్స్ హీ విల్ బీ అండర్ హౌస్ అరెస్ట్ ఫర్ అన్ అడిషనల్ 90 days. సో ఇక్కడ చూస్తే ద యాక్టర్ ఈస్ అవుట్ ఆఫ్ జైల్ అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ ఫ్రీ మ్యాన్ సిన్స్ హీ విల్ బీ అండర్ హౌస్ అరెస్ట్ ఫర్ అన్ అడిషనల్ 90 days. ఇక్కడ చూస్తే బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద యాక్టర్ ఈస్ అవుట్ ఆఫ్ జైల్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అ ఫ్రీ మ్యాన్ అనేది కరెక్ట్ మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ జైల్ ఉన్నాడు కానీ మనకి ఎగ్జాక్ట్లీగా ఫ్రీ మ్యాన్ కాదు కాబట్టి మనకి సిన్స్ హీ విల్ బీ అండర్ హౌస్ అరెస్ట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 179 చూడండి. సమ్ ప్లేయర్స్ ఆన్ ద టీమ్ సఫర్ ఫ్రమ్ క్రోనిక్ నీ ప్రాబ్లమ్స్ అండ్ విల్ నాట్ ప్లే ఇన్ ద నెక్స్ట్ ప్లే ఆఫ్. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో సమ్ ప్లేయర్స్ ఆన్ ద టీమ్ సఫర్ అనేది పర్టికులర్ బోల్డ్ డేట్లో మనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం లేదండి. సమ్ ప్లేయర్స్ ఆన్ ద టీమ్ సఫర్ ఫ్రమ్ క్రోనిక్ నీ ప్రాబ్లమ్స్ అండ్ విల్ నాట్ ప్లే ఇన్ ద నెక్స్ట్ ప్లే ఆఫ్ అనేది కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది, నో ఇంప్రూవ్మెంట్. సో నెక్స్ట్ అండి మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 180, సుష్మా హ్యాస్ విజ్డమ్, చామ్ అండ్ షీ హ్యాస్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో ఇక్కడ చూస్తే మనకి సుష్మా హ్యాస్ విజ్డమ్, చామ్ అండ్ హ్యాస్, ఇక్కడ అండ్ షీ అనేది అవసరం లేదండి. అండ్ హ్యాస్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి మనకి షీ అనేది మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సుష్మా హ్యాస్ విజ్డమ్, చామ్ అండ్ హ్యాస్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 180కి ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 181, దే నాక్ డౌన్ 10 houses when they built the new road. సో మనకి ఇక్కడ చూస్తే నాక్ డౌన్ అనే ప్లేస్లో మనకి పుల్ డౌన్ అండి. దే పుల్ డౌన్ 10 houses when they built the new road. సో మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, పుల్ డౌన్. సో 181 ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి డైరెక్షన్స్ 182 to 183 తీసుకుంటే మనకి చూద్దామండి ఇక్కడ ఏం అడుగుతున్నారో. సో ఇక్కడ చూస్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అడుగుతున్నారండి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏంటో చూద్దాం. 182 చూడండి. ఏ స్టడీ ఆఫ్ సౌండ్స్ ఈస్ నోన్ యాజ్, పర్టికులర్ సౌండ్స్ యొక్క స్టడీని ఏమంటారంటే మనకి ఫొనెటిక్స్ అంటారండి. మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్ లైక్ ఫొనెటిక్స్ నేర్చుకోవడంలో స్టడీ ఆఫ్ సౌండ్స్ అంటారు దాన్ని. ఫొనెటిక్స్ అనేది స్టడీ ఆఫ్ సౌండ్స్ అనమాట. 182 ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ అండి 183, టు రెడ్యూస్ టు నథింగ్. సో రెడ్యూస్ టు నథింగ్ అంటే మనకి ఆన్సర్ అనేది నల్ అండి. సో నల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. టు రెడ్యూస్ టు నథింగ్ అనేది నల్ అవుతుంది. సో 184 అండి, అండ్ ఆబ్వియస్లీ ట్రూ ఆర్ హ్యాక్ అండ్ స్టేట్మెంట్. అండ్ ఆబ్వియస్లీ ట్రూ ఆర్ హ్యాక్ అండ్ స్టేట్మెంట్ అంటే మనకి ట్రూయిజం అండి అది. సో ట్రూయిజం అనేది అండ్ ఆబ్వియస్లీ ట్రూ ఆర్ హ్యాక్ అండ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ అండి 185, వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టాంబ్. టాంబ్ మీద ఇన్స్క్రైబ్డ్ అయిన వర్డ్స్ని ఏమంటామంటే ఎపిటాప్ అంటారండి. సో వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టాంబ్ ఇచ్చి మనకి ఎపిటాప్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 186, ద యాక్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ యూజింగ్ ఎ బ్రష్ ఆర్ ఏ స్పెషల్ పెన్. ఒక పర్టికులర్ స్పెషల్ పెన్ ఆర్ డిఫరెంట్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఏమంటారంటే మనకి క్యాలిగ్రఫీ అంటారండి. సో మనకి క్యాలిగ్రఫీ అనేది డిఫరెంట్ ఆర్ట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ కదా, మనకి తెలుసు కదా. సో మనకి 186కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, క్యాలిగ్రఫీ. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 187 అండి. ద వర్డ్ కంపోజ్డ్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ఏ ఫ్రేజ్. ఆ పర్టికులర్ వర్డ్ని లైక్ ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్తో కంపోజ్ అయితే ఆ పర్టికులర్ వర్డ్ని ఏమంటామంటే మన అక్రోనిమ్ అంటారండి. సో మనకి 187కి ఆన్సర్ అనేది అక్రోనిమ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 188, ఏ పర్సన్ ఆఫ్ అబ్స్క్యూర్ పొజిషన్ హూ హ్యాస్ గెయిన్డ్ వెల్త్. సో ఏ పర్సన్ ఆఫ్ అబ్స్క్యూర్ పొజిషన్ హూ హ్యాస్ గెయిన్డ్ వెల్త్ అంటే మనకి పార్వెను అనేది కరెక్ట్గా ఆప్షన్ అండి. సో మనకి 188కి ఆన్సర్ అనేది బి అవుతుంది, పార్వెను. సో నెక్స్ట్ అండి ఇక్కడ చూస్తే మనకి 189 to 190 మనకి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూద్దామండి. 189 బిజినెస్కి అడుగుతున్నారు. సో BUSINESS బిజినెస్. సో BUSINESS అనేది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 189కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి 190, క్వశ్చనియర్ అడుగుతున్నారు. సో క్వశ్చనియర్కి మనకి కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చి QUES
TIONNAIRE క్వశ్చనేర్. క్వశ్చనేర్ అనేది మనకి ఆ క్వశ్చనేర్ కరెక్ట్ స్పెల్లింగ్ అనేది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుందండి. 190 ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి ఇక్కడ చూస్తే మనకి 191 to 200 మనకి ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ ప్యాసేజ్ ఏంటో చదువుదాం ఇప్పుడు. సో ఇన్ ద లైక్ ఆ పర్టికులర్ ప్యాసేజ్ ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ తీసుకుంటే మనకి the postmaster first took up his duties in the village of Ulapur. Though the village was a small one, there was an indigo factory nearby and the proprietor, an Englishman, had managed to get a post office established. Our postmaster belonged to the Calcutta. He felt like a fish out of water in this remote village. His office and living room were in a dark thatched shed not far from the green slimy pond surrounded on all sides by a dense growth. The men employed in the indigo factory had no leisure. Moreover, they were hardly desirable companions for decent folk. Nor is a Calcutta boy an adept in the art of associating with others. Among strangers, he appears either proud or ill at ease. At any rate, the postmaster had but little company, nor had he much to do. At times, he tried his hand writing a verse or two, that the movement of the leaves and clouds of the sky were enough to fill life with joy. Such were the sentiments to which he sought to give expressions. But God knows that the poor fellow would have felt it as a gift of a new life, if some genie of the Arabian Nights had in one night swept away the trees, leaves and all replaced them with a macadamized road hiding the clouds from view with rows of tall houses. సో మనకి పర్టికులర్ ప్యాసేజ్ అనేది లైక్ ఆథర్ అనేది తను ఉండే అటువంటి తను ఒక పోస్ట్ మాస్టర్ గురించి అండి. లైక్ తను ఏ విలేజ్లో వర్క్ అవుతున్నాడు అండ్ అక్కడ ఎలా ఉంది తనకి ఎన్విరాన్మెంట్ అనేది ఆ పర్టికులర్ పోస్ట్ మాస్టర్ లైక్ కలకత్తాకు బిలాంగ్ అయినాడు అని చెప్తున్నారు. అండ్ ఆ పర్టికులర్ తను ఉండే ప్లేస్ అనేది ఎలా ఉంది అండ్ అది ఎలా ఆ విలేజ్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఆ పర్టికులర్ ఆ విలేజ్ గురించి యాజ్ వెల్ యాజ్ అండ్ తనకి అక్కడ కంపెనీ ఎలా ఉంది, ఆ ఫ్రెండ్స్తో కంపెనీ ఎలా ఉంది అండ్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దామండి ఏం అడుగుతున్నారో. సో ఇక్కడ చూస్తే 191 చూడండి. ద అడ్జెక్టివ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పోస్ట్ మాస్టర్స్ లివింగ్ రూమ్. ఆ పోస్ట్ మాస్టర్స్ లివింగ్ రూమ్ మనకి ఎలా ఉంది అని చెప్పి పారాగ్రాఫ్లో మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు కదండి. లైక్ లివింగ్ రూమ్ వర్ ఇన్ డార్క్ ట్యాచ్డ్ షెడ్ అని చెప్పి. సో మనకి అడ్జెక్టివ్ ఏం యూజ్ చేశారంటే డార్క్ అనే అడ్జెక్టివ్ యూజ్ చేశారు కాబట్టి మనకి ఆన్సర్ అనేది 191కి ఏ అవుతుంది, డార్క్. సో నెక్స్ట్ అండి, వాట్ డస్ ద ఫ్రేజ్ ఇల్ ఎట్ ఈజ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్? సో ఇల్ ఎట్ ఈజ్ అంటే మనకి ఆల్రెడీ లైక్ తను స్ట్రేంజర్స్ మధ్యలో హీ అపియర్స్ ఈదర్ ప్రౌడ్ ఆర్ ఇల్ ఎట్ ఈజ్ అని చెప్పి మనకు ఒక పారాగ్రాఫ్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అండి. సో మనకి ఎట్లా ఇల్ ఎట్ ఈజ్ అంటే లైక్ అన్ఈజీ అనే వేలో మనకి ఇక్కడ కరెక్ట్గా ప్యాసేజ్కి మీనింగ్ వస్తుంది. సో లైక్ స్ట్రేంజర్స్ మధ్యలో అతను ఎలా ఉంటాడంటే అన్ఈజీగా ఉన్నట్టు అనిపిస్తాడని. సో మనకి ఆన్సర్ అనేది 192కి ఆన్సర్ అనేది సి అవుతుంది, అన్ఈజీ. సో నెక్స్ట్ అండి, వాట్ డస్ ద ఫ్రేజ్ లిటిల్ కంపెనీ ఇన్ ద ప్యాసేజ్ మీన్? సో మనకి ఇక్కడ లిటిల్ కంపెనీ అనే ఫ్రేస్లో మనకి లిటిల్ కంపెనీ అనేది వాడారు కదండి లైక్ ప్యాసేజ్లో. సో దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ లిటిల్ కంపెనీ అంటే లైక్ హార్డ్లీ విత్ లైక్ ఎవరు ఫ్రెండ్స్ లేరు, హార్డ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనే మీనింగ్లో మనకి తన కంపెనీయే లేదు అనే మీనింగ్లో మనకి లిటిల్ కంపెనీ అనేది వాడడం జరిగింది. సో హార్డ్లీ ఎనీ ఫ్రెండ్స్ అనమాట, ఎవరు ఎక్కువగా లేరు అనేసి ఆ పర్టికులర్ ప్యాసేజ్ మనకి చెప్తుంది. సో 193కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, హార్డ్లీ ఎనీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూద్దామండి 194. ఎట్ టైమ్స్ ద పోస్ట్ మాస్టర్ రోట్. సో ఇక్కడ మనకి పోస్ట్ మాస్టర్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం లైక్ తను హ్యాండ్ రైటింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కండి. సో ఏం రాసేవాడు అని చెప్పి అడుగుతున్నారు. సో మనకి టైం దొరికినప్పుడు చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ అనేది రాస్తూ ఉండేవాడు. సో మనకి 194కి ఆన్సర్ అనేది బి అవుతుంది, షార్ట్ స్టోరీస్. సో నెక్స్ట్ అండి 195. ద పోస్ట్ మాస్టర్ రోట్ ఆన్ ది. సో పోస్ట్ మాస్టర్ దేని గురించి రాసేవాడు అడుగుతున్నారు. సో ఇతను ఆ విలేజ్ అండ్ పర్టికులర్ బ్యూటీ గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది లైక్ బ్యూటీ ఆఫ్ నేచర్ అనేది కరెక్ట్గా మీనింగ్ అవుతుందండి. 195 బ్యూటీ ఆఫ్ నేచర్. సో నెక్స్ట్ అండి 196. ద వర్డ్ జెనీ మీన్స్. సో ఇక్కడ పర్టికులర్ దాంట్లో జెనీ అనేది లైక్ స్వెప్ట్ అవే ఆల్ ద ట్రీస్ అని చెప్పి అన్నారు కదండి. సో ఆ జెనీ అనే వర్డ్ అనేది దేనికి లైక్ మీన్స్ ఈ పర్టికులర్ ప్యాసేజ్లో అంటే మనకి స్పిరిట్ అనే మీనింగ్లో మనకి ఈ ఆన్సర్ ఈ జెనీ అనేది వస్తుందండి. సో 196కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, స్పిరిట్. సో నెక్స్ట్ అండి 197. విచ్ ఫ్యాక్టరీ వాజ్ సిచ్యువేటెడ్ నియర్ ద విలేజ్ ఉలాపూర్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్యాసేజ్లో మనకి ఇండిగో ఫ్యాక్టరీ అన్నారు కదండి. ఇండిగో అంటే మనకి డైస్కి సంబంధించింది కాబట్టి మనకి
ఉల్లాపూర్లో ఏ ఫ్యాక్టరీ ఉంది అంటే మనకి డైస్కి రిలేటెడ్ అయినట్టు ఇండిగో ఫ్యాక్టరీ కాబట్టి డైస్కి రిలేటెడ్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది, డైస్. సో నెక్స్ట్ అండి 198. వాట్ డస్ ద ఇడియం ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ సజెస్ట్? సో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే లైక్ ఇప్పుడు ఆ ఫిష్ అనేది లైక్ మనకి ఆ పర్టికులర్ ప్యాసేజ్ని బట్టి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే లైక్ ఇన్ అన్ఫెమిలియర్ సరౌండింగ్స్ అనే మీనింగ్లో వస్తుందండి. లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఫిష్ అనేది నార్మల్గా తన సరౌండింగ్స్ అనేవి వాటర్ ఉంటాయి. ఇప్పుడు అదే వాటర్ నుంచి బయటకు వచ్చేస్తే తను ఎలా ఉంటుంది, ఫిష్ లైక్ ఆ సరౌండింగ్స్ అనేవి తనకి అన్ఫెమిలియర్గా ఉంటాయి కాబట్టి ఆథర్ అనే లైక్ పోస్ట్ మాస్టర్ కూడా ఒక పర్టికులర్ ప్లేస్కి విలేజ్కి వచ్చాడు. సో అక్కడైతే తనకి ఎవరు తెలియదు అండ్ తనకి లైక్ హార్డ్లీ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, అలా సిచ్యువేషన్ ఉంది కాబట్టి తనకి కొంచెం అన్ఫెమిలియర్గా సరౌండింగ్స్ అనేవి అన్ఫెమిలియర్గా ఉన్నాయి అన్న మీనింగ్లో మనకి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే అది ప్యాసేజ్లో యూజ్ చేయడం జరిగింది. సో మనకి 198కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి, సో 199 చూస్తే ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ నియర్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ప్యాసేజ్లో లైక్ హీ ఫెల్ట్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ రిమోట్ విలేజ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనకి రిమోట్ అంటే దూరంగా, అంటే చాలా దూరంగా రిమోట్ ఏరియాలో అంటారు కదండి. సో అలా ప్లేస్లో ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ నియర్ అనేది మనకి దేంట్లో ఆ ప్యాసేజ్లో యూజ్ చేసినటువంటిది ఆపోజిట్ కరెక్ట్గా దేనికి మ్యాచ్ అవుతుంది అన్నారు. సో మనకి రిమోట్ విలేజ్ అనేది యూజ్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది, రిమోట్. సో నెక్స్ట్ అండి 200, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ద ఓనర్ ఆఫ్ ఎ బిజినెస్. సో మనకి ఓనర్ ఆఫ్ ఎ బిజినెస్ని మనకి పర్టికులర్గా ప్యాసేజ్ స్టార్టింగ్లో ఎలా మెన్షన్ చేశారు అంటే లైక్ మనకి ప్రొపరైటర్ అని మెన్షన్ చేశారు కదండి. లైక్ దెర్ వాస్ అన్ ఇండిగో ఫ్యాక్టరీ నియర్ బై అండ్ ద ప్రొపరైటర్ అండ్ ఇంగ్లీష్ మ్యాన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా మనకి ప్యాసేజ్లో. సో మనకి ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్యాసేజ్ని బట్టి మనకి ప్రొపరైటర్ అవుతారు కాబట్టి మనకి 200కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఇంగ్లీష్ సెక్షన్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది, లైక్ 50 బిట్స్ అనేది కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పేపర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ చాలామంది వ్యూస్ అయితే చూస్తున్నారండి, ఎవరైతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. అట్లీస్ట్ ఎవరికైనా ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ చాలా యూజ్ అవుతాయి, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ అనేవి లైక్ అనాలిసిస్ పార్ట్లో కానీ మనకి ఎలా దేంట్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ మెయిన్ పేపర్సే అండి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.